ఈ బండి కూడా మన కడపదే ఫ్రెండ్స్. ఈ బండిలో ప్రాబ్లం ఏంటంటే చైన్ స్పైడ్లు పూర్తిగా పోయినాయి. దానివల్ల రన్నింగ్ లో పోయేటప్పుడు చైన్ అంతా పడిపోతుంది. చైన్ అయినా అడ్జస్ట్ చేద్దాం కనీసం పని జరుగుతా అంటే చైన్ అడ్జస్టర్లు కూడా బెండ్ అయిపోయి తుప్పు పట్టిపోయినాయి అనమాట. ముందుకు ఎనికి కదలడం లేదు. ఇంకోటి వచ్చేసి చైన్ పడిపోయేదానికి కారణం ఏంటంటే స్పాకెట్ బేరింగ్ పూర్తిగా పోయింది ఫ్రెండ్స్. దానివల్ల చైన్ స్పాకెట్ అనేది కదులుతా అనమాట ఆ పక్క ఈ పక్కకు. స్పాకెట్ బేరింగ్ కూడా కొత్తది వేస్తాము. చైన్ స్పాకెట్ వచ్చేసి రోలన్ కంపెనీ వేసినాం ఫ్రెండ్స్. స్పాకెట్ బేరింగ్ వచ్చేసి బజాజ్ జెన్యూన్ వేసినాం అనమాట. ఎందుకంటే డబుల్ సీల్ బేరింగ్ యూజ్ చేస్తాం, మనం సింగిల్ సీల్ బేరింగ్ యూజ్ చేయము. లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి. చైన్ అడ్జస్ట్ లో వచ్చేసి పటేల్ కంపెనీది. ముందు పక్క బ్రేక్ కూడా పడడం లేదన్నా, బ్రేక్ క్యాలిబర్ పోయి చాలా రోజులు అయిపోయింది అని చెప్పినాడు తమ్ముడు అయితే. సో ముందు పక్క బ్రేక్ క్యాలిబర్ తో సహా ఈ పంపు కూడా వేయాల్సి వస్తుంది తమ్ముడు, ఎందుకంటే పక్కన పెట్టేసినారు కాబట్టి పంపు కూడా పోతాయి చాలా సార్లు అనేది అని చెప్పిన. కానీ తమ్ముడు అదృష్టం బాగుందనమాట. లోపల పక్క నీట్గా క్లీన్ చేసి బ్రేక్ ఆయిల్ వేసి పంపింగ్ కొడితేనే వచ్చేసింది. సో ఇప్పుడైతే ఏం పోలేదు, ఫ్యూచర్ లో పోవచ్చు అని చెప్పిన. ఎందుకంటే వాడకుండా పక్కన పెడితే ఏమైందంటే డిస్క్ పంప్ లబ్బర్ అనేది డ్యామేజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా పోవచ్చు, అది ముందుగానే ఇంటర్మీడియట్ చేసేసిన అనమాట. ఫ్రెండ్స్ ట్రైల్ పోవాలని చెప్పి చూస్తే పెట్రోల్ లేదు మనలో. పెట్రోల్ తెచ్చుకుందామని అని చెప్పిన. వచ్చేటప్పుడు పెట్రోల్ తెచ్చినాడు. వేస్తాను ఏమైందంటే ఇక్కడ చూడండి పెట్రోల్ లీక్ అవుతుంది అనమాట ట్యాప్ దగ్గర నుంచి. ఇది చాలా డేంజర్ ఇట్లా తోలుతగిన, ఎందుకంటే పక్కనే స్పార్క్ అయితే ఉంటది. ఎప్పటికైనా ఇది ఖాళీ బండి మొత్తం కాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ తమ్ముడైతే ఏం చెప్పలేదు. మేమైతే పెట్రోల్ పైప్ కూడా కొత్త తెచ్చినాము. 20 రూపాయలు 30 రూపాయలది విషయం కాదు, బండి సేఫ్టీ అనమాట. బండి సేఫ్టీ, కస్టమర్ సేఫ్టీ మనకు ముఖ్యం కాబట్టి పెట్రోల్ పైప్ కూడా వేసేసినాము. ఆడికి లాస్ట్ సారి తగిలించాను, ఊరికి జస్ట్ ఆడి వరకు తగిలిచ్చినారు. లోపల వరకు పెట్టిన ఈ ప్రాబ్లం అనేది రాదు. పెట్రోల్ పైప్ కూడా ఆడకి కొత్త వేసినాము. ఇంకా కొన్ని వర్క్లు అయితే ఉన్నాయి, నెక్స్ట్ సారి వస్తానని చెప్పి వెళ్ళిపోయినాడు తమ్ముడు అయితే. ముఖ్యంగా ఈ తమ్ముడు ఏంటంటే మన ఫాలోవర్ అనమాట, కడప నుంచే మన వీడియోస్ రెగ్యులర్ చూస్తుంటాడంట. తమ్ముడు చెప్పినాడు. ఇట్లా చెప్పినప్పుడు అయితే చాలా ఆనందం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరో వీడియోలు చూసి ఎక్కడెక్కడి నుంచి చెప్పడం కాదు, మన లోకల్ వాళ్ళే చెప్పారంటే అది ఆనందమే వేరనమాట. మీ వీడియోస్ బాగుంటాయినా, మీరు పని బాగుంటుంది, అందుకు నచ్చి మరీ తీసుకొచ్చిన నా బండికి అయితే మీరే ఇచ్చేయాలని చెప్పి చెప్పినాడు. ఒక మాట చాలన్నమాట చెప్పింది పిల్లోడు. బాగా ఆనందం అనిపించింది నాకైతే. సో మీ బండి కూడా ఎవరైనా రిపేర్ చేసుకోవాలా కడప నుంచి అంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.